ఇదిగోండి, ఇవాళ మేము జొన్న జావ కాసుకుంటున్నాం. జొన్నలు ఒక చిన్న గ్లాసుడు పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. పొద్దున్నే మిక్సీ వేసుకోవాలి. ఆ మిక్సీ వేసేది ఎట్టగో చూపిస్తాను. జొన్న జావ ఆరోగ్యానికి మంచిది అంటున్నారుగా ఇప్పుడు, అందుకని చేస్తున్నాం. ఇప్పుడు చూపిస్తాను. ఇవ్వండి, నైటు నానబెట్టిన జొన్న జావ. జొన్నలు చూడండి ఎట్ట నానియో. ఈ ఊరకే ఒబ్బో చిన్న గిన్నెలో అయినా నానబెట్టుకోవచ్చు. రాత్రి గ్లాసు నానబెట్టాను. ఇప్పుడు మిక్సీ వేసి చూపిస్తాను మీకు. శుభ్రంగా పొద్దున్నే ఇప్పుడు కడుక్కున్నాను అన్నమాట. గ్లాసు నానబెట్టుకుంటే చిన్న గ్లాసుడు ఇద్దరికి బాగా వచ్చింది ఈ జావ. ఇద్దరు తాగొచ్చు అన్నమాట. హెల్దీ అంటున్నారు కదా ఇప్పుడు. కానీ 3/4 జనం ఇప్పుడు హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నారండి. మొత్తానికి చాలా జనంలో మార్పు వచ్చింది. అయిగోండి అన్ని నీళ్ళు పోసుకోవాలి. జనంలో చాలా మార్పు వచ్చి హెల్దీ అంటున్నారు. బాగుంటుంది. మిక్సీ వేసుకుందాం. ఎంత పొలుగ్గా వేసుకుంటామో చూపిస్తాము. ఇవ్వండి, మిక్సీ వేసాను. జొన్నలు ఇంత పొలుగ్గా, పొలుగు చూసారా అట్ట. ఇట్ట పొలుగ్గా ఉండాలన్నమాట. మరీ మెత్తగా ఉండకూడదు. పొలుగుగా ఇట్లా జావ అన్నమాట. ఇప్పుడు ఈ కొలతగా ఇప్పుడు ఒక గ్లాసుడు జొన్నలు వేసుకున్నా కదా, కొలతగా ఎంత ఎసురు పోసుకోవాలో చెప్తాను. వీటికి ఇవ్వండి, ఒక గ్లాసు 3 గ్లాసులు పోసుకోవాల్సిందే. అది ఉడకాలి. జొన్న జావ 2 3 చూసారా. ఇవి బాగా పొయ్యి మీద తికట్లాడాలి. అన్నం వండుకోవటానికి ఎట్లా తికట్లాడిస్తామో ఎసురుని అట్ట బాగా నీళ్ళు తికట్లాడాలన్నమాట. చూడండి. సరే, ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందాం. మిక్సీ వేసుకున్నాక జొన్న పిండి 3 గ్లాసులు ఎసరు పోసుకున్నాను. ఇవి బాగా మసలాలన్నమాట. మసిలితే అప్పుడు ఉండలు రాదు. పోసేటప్పుడు తిప్పుకుంటా పోయాలి. చూపిస్తాను నేను జొన్న జావ ఎట్ట కాసుకోవాలో. హెల్దీ ఫుడ్ అంటున్నారు కదా ఇప్పుడు. అంతా హెల్దీ అని చాలా జనం మారారు. హెల్దీ తింటున్నారు. కానీ 3 విషయాల్లో కూడా హెల్దీగా ఉంటే ఇంకా మంచిది. ఒకటి, రోడ్డు మీద నడిచేటప్పుడు ఒకటి, డబ్బులు వస్తున్నప్పుడు రేపు రోజని డబ్బులు ఉంచుకుంటే హెల్దీ. అప్పు లేకుండా ఉంటే హెల్దీ. ఈ 3 కూడా హెల్దీయే. ఇవి కూడా వెనక చేసేవాళ్ళు ఇప్పుడు కూడా చేస్తే బాగుండిద్ది. ఏంటి, ఎసురు బాగా కాగుతుంది. కాగినాక ఈ పోతాను. చూడండి నీళ్ళు తిక్కట్లాడుతున్నాయి. ఇట్ట కడిబిల్లాడాలన్నమాట, అన్నం ఉడికినట్టు. ఇప్పుడు ఇది పోసుకుందాం జావకి. జొన్న జావ ఇది. పోసుకోగానే ఇట్లా తిప్పుకోవాలి. లేకపోతే ఉండలు వచ్చిద్ది అన్నమాట. ఇట్లా మెల్లిగా తిప్పుకుంటుంటే రాదు ఉండలు. ఎప్పుడైనా పోసి ఇట్లా తిప్పుకోవాలి జావ. ఇట్లా పల్సగా ఉడకాలన్నమాట ఇది. ఇట్ట గెట్టకూడదు. ఇట్ట గెడ్డలు కట్టకూడదు. ఎంతసేపటికి ఇట్ట ఉడకాలి. మూడు గ్లాసులు నీళ్ళు పోసాను. ఇట్ట ఉడుక్కుంటా కాసిన తొలిపి పోసుకోవచ్చు అన్నమాట. ఇది చిక్కబడిందాక ఇట్ట తిప్పుతానే ఉండాలి. ఇదే ఇద్దరికి మస్తుగా సరిపోయిద్ది. చిన్న గ్లాసులు పోసుకుంటే చాలు. అయిగోండి, ఇట్ట చిన్నగా కూడా కట్టకూడదు అన్నమాట.
ఇట్లా ఒత్తుకుంటూ ఉంటే గెట్లు కట్టదు, తిప్పుతుండాలన్నమాట ఎంతసేపటికి. మగ్గుతుంది ఇక. ఇదిగోండి సరే, ఇట్లా అన్నంలాగా ఇట్లా బాగా ఉడకాలన్నమాట. ఉడికింది ఇప్పుడు. ఇక చూడు, ఈ మాదిరిగా ఉంటే చాలు. గిద్ద జొన్నలే కానీ చిన్న సట్టు పెట్టుకోకూడదు, పొంగిద్ది అనమాట. ఇంత పెద్ద సట్టు ఉండాల్సిందే. సరే, ఇప్పుడు ఇది జావ, జొన్న జావ. ఇక ఉడికిపోయింది, దించుదాం. ఉప్పు వేద్దాము. ఉప్పు వరకు శాస్త్రానికి, గుప్పిళ్ళు గుప్పిళ్ళు కాదనమాట. ఇదిగో ఇక ఉడికిపోయింది, ఇది దించేస్తున్నాను. దించినాక దీంట్లో నెయ్యి వేసుకొని తినాలన్నమాట. నెయ్యి వేసుకొని తాగాలి, ఇది అప్పుడు టేస్ట్ వచ్చిద్ది. సరే, వేసినాక చూపిస్తాను నేను మళ్ళీ ఇంకోసారి. సరే, ఇదిగోండి జొన్న జావ ఎలా ఉందో చూసారా? ఎలా ఉండాలి, గట్టిగా ఉండకూడదు, పలసగా ఉండకూడదు, మళ్ళీ ఉండలు రాకూడదు, మెత్తగా ఉండాలి. ఇట్లా ఇంకో పోసి సర్వ్ చేసి చూపిస్తాను చూడండి. ఇట్లా తాగితే బాగుంటుంది, హెల్దీ కూడా. ఇప్పుడు అందరూ ఇవే తాగుతున్నారుగా, రాగి జావ, జొన్న జావ. నూనె రవ్వంతే ఉప్పేసాం కాబట్టి నూనె, కారం, ఉప్పులు లేకుండా ఇదనమాట హెల్దీ. పొద్దున్నే తాగినా బాగానే ఉంటుంది, ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు తాగొచ్చు. ఒక గిద్ద జొన్నలు కానీ పెట్టుకుంటే ముగ్గురు, ఖచ్చితంగా ముగ్గురు, ఇద్దరు బాగా తాగితే ఇద్దరు చాలు. అదిగోండి కొంచెం ఉంది చూడండి. ఇది జొన్న జావ ఎట్లా ఉంది, హెల్దీ ఫుడ్. దీంట్లో నెయ్యి పడాలి, ఒక రవ్వ, మరీ రవ్వ అంతే, అది ఒక చుక్క రుచి కోసం. అది చూసారా, అది నెయ్యి పడాలి, పడితే దానికి టేస్ట్. చూడండి, హెల్దీ హెల్దీ జొన్న జావ తాగి మీరు కూడా ఇలా చేసుకోండి, బాగుంటుంది. పొద్దున్నేనే అసలు ఎప్పుడు ఏ టైంలో ఖాళీగా ఉంటే ఆ టైంలో కాసుకొని ఒక కప్పు తాగండి, హెల్దీగా ఉంటారు. సరే, థ్యాంక్స్.